జై హనుమాన్. నమస్కారం అండి. హనుమాన్ చాలీసా భక్తి ప్రయాణంలో ఈరోజు మనం 31 నుంచి 35 వరకు చౌపాయిలు, అర్థం మరియు జీవన పాఠం నేర్చుకుందాం. ఈ చౌపాయిలలో హనుమంతుడు భక్తులకు ఎలా సిద్ధి ఇస్తాడో, ఎలా శ్రీరాముడి సన్నిధికి తీసుకెళ్తాడో, ఎలా జీవితంలో శాంతిని అందిస్తాడో తెలుసుకుందాం. అష్టసిద్ధినవనిధికే దాత అసవర దీన్హ జానకీ మాత. ఈ చౌపాయిలో హనుమంతుడు సిద్ధులు, నిధులు ఇచ్చే వరదాతగా వర్ణించబడతాడు. హనుమంతుడు 8 సిద్ధులను 9 నిధులను ప్రసాదించగల శక్తిమంతుడని, సీతాదేవి హనుమంతుడికి ఆ వరం ఇచ్చిందనేది దీనికి అర్థం. అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఇషిస్తివం, వశిస్తివం అనేవి అష్టసిద్ధులు. పద్మ, మహాపద్మ, నీల, ముకుంద, కుంద, మకర, శంఖ, కశ్యప, ఖర్వ అనేవి నవనిధులు. వినయానికి అనుగ్రహం తోడవుతుంది అనేది ఈ చౌపాయి మనకు నేర్పించే జీవన పాఠం. రామ రసాయన తుమరే పాసా సదా రహో రఘుపతి కే దాసా. ఈ చౌపాయిలో హనుమంతుడు నిరంతర భక్తుడిగా వర్ణించబడతాడు. శ్రీరామనామం అనే గొప్ప అమృతాన్ని తన వద్ద ఉంచుకొని ఎల్లప్పుడూ రాముడి సేవకుడిగా ఉంటాడు అనేది దీనికి అర్థం. అంకిత భావమే నిజమైన ఆనందం అనేది ఈ చౌపాయి మనకు నేర్పించే జీవన పాఠం. తుమరే భజన రామ కో పావై జన్మ జన్మకే దుఃఖ విసరావై. ఈ చౌపాయిలో హనుమంతుడు మోక్ష మార్గానికి ద్వారంగా కనిపిస్తాడు. హనుమంతుణ్ణి భజించడం ద్వారా శ్రీరాముణ్ణి పొందవచ్చు మరియు జన్మజన్మల దుఃఖాలు, కష్టాలు నశిస్తాయి. హనుమంతుని నిరంతర ధ్యానం, ఆరాధన భక్తులకు రామభక్తిని, దుఃఖ విముక్తిని ప్రసాదిస్తుంది అనేది దీనికి అర్థం. ఆత్మశాంతే అసలైన విముక్తి అనేది ఈ చౌపాయి మనకు నేర్పించే జీవన పాఠం. అంతకాల రఘుపతి పురుజాయి జహ జన్మ హరి భక్త కహాయి. ఈ చౌపాయిలో హనుమంతుడు పరలోక మార్గదర్శిగా వర్ణించబడతాడు. హనుమంతుణ్ణి భజన చేయడం వల్ల అంత్యకాలంలో శ్రీరాముని నివాసానికి చేరుకుంటారని, ఎక్కడ జన్మించినా హరిభక్తులుగా పిలువబడతారనేది దీనికి అర్థం. చివరి లక్ష్యం ఆత్మోన్నతి కావాలి అనేది ఈ చౌపాయి మనకు నేర్పించే జీవన పాఠం. ఔర దేవతా చిత్తన ధరయి హనుమత సేయి సర్వ సుఖ కరయి. ఈ చౌపాయిలో హనుమంతుడు సంపూర్ణ ఆశ్రయంగా వర్ణించబడతాడు. అన్య దేవతలను మనసులో కూడా తలచక హనుమంతుణ్ణి సేవించడం ద్వారా అన్ని రకాల సుఖాలు కలుగుతాయి అనేది దీనికి అర్థం. ఒకే లక్ష్యంపై విశ్వాసం బలాన్ని ఇస్తుంది అనేది ఈ చౌపాయి మనకు నేర్పించే జీవన పాఠం. ఈ చౌపాయిలు మనకి ఒకటే చెప్తాయి. హనుమంతుడి భక్తి ద్వారా రామసన్నిధి, శాంతి మరియు సర్వసుఖాలు లభిస్తాయి. ఈ ప్రయాణంలో మీరు నాతో పాటు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై బజరంగబలి.